వాడు జనసేవకుడై పెరిగిన వాడు లీడర్ లీడర్ జనం కోసమే ఒదిగిన వాడు జనం గుండెలో ఎదిగిన వాడు లీడర్ లీడర్ జనం బిడ్డగా మనసులు గెలిచి అనునిత్యం మన మేలును తలిచి నడిచేవాడు నడిపించువాడు లీడర్ లీడర్. ప్రేక్షకులకు నమస్కారం. మా పొలిటికల్ ఫ్యాక్టరీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం శంకరపట్నం మండలం గద్దెపక్క గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మన సర్పంచ్ అభ్యర్థిగా గోపగోని బసవయ్య గౌడ్ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళు మన ముందున్నారు. వారు ఇంత ముందు కూడా గతంలో కూడా ఇక్కడ సర్పంచ్ గా పనిచేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నారు. మరి వారు ఇంత ముందు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, తర్వాత ఇప్పుడు ఏం చేస్తారో తెలుసుకుందాం. నమస్తే బసవయ్య గారు. నమస్తే. మీరు ఇప్పుడు ఇక్కడ గద్దెపక్క సర్పంచ్ గా మరోసారి పోటీ చేస్తా ఉన్నారు కదా, మీరు గెలిస్తే ఏం చేద్దాం అనుకున్నారు? గతంలో మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఏం చేశారు? మేము గతంలో 2001లో సర్పంచ్గా పోటీ చేసి గెలిచాము. గద్దెపక్క ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించడం జరిగింది. అప్పుడు మేము ఉపాధి హామీ పనికి ఈజీఎస్ పని కింద సీసీ రోడ్స్ మొత్తం గ్రామంలో సీసీ రోడ్స్ వేయడం జరిగింది. అప్పుడు మేము మంచినీళ్ళ బావి తవ్వడం జరిగింది, పైప్ లైన్ వేయడం జరిగింది. గ్రామంలో ఏ సమస్య వచ్చినా మేము ముందుండి కార్యక్రమాలు చేయడం జరిగింది. స్కూల్ బిల్డింగులు కానీ, కమిటీ హాల్ బిల్డింగులు కానీ, ఇటువంటి అప్పటి ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారు వారి కృషితోటి మేము చాలా పనులు చేయడం జరిగింది. ఇంకా కూడా ముందు ఇప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఇప్పుడు ఈ ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తే మా కత్తెర గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని గద్దెపక్క గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం. అదేవిధంగా మొన్న సర్పంచ్గా మేము లేకముందు కూడా ఇప్పుడు ఈ 2 yearsలో మేము ఒక 25 లక్షల సీసీ రోడ్లు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి అండదండలతోటి మేము పనిచేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒక 30 ఇండ్లు ఇచ్చినాం. 24 ఇండ్లు ఆల్రెడీ సెకండ్ బేస్లో ఉన్నాయి. వారికి కూడా 2 లక్షల బిల్లులు పడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రజాపాలన ప్రభుత్వం రేషన్ కార్డు, ప్రతి ఇంటికి రేషన్ కార్డు, సన్న బియ్యం కూడా మా గద్దెపక్కలో దాదాపు రేషన్ కార్డు లేని వారంటూ లేరు. అందరు కూడా రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. అవినీతికి తావు లేకుండా 1 రూపాయి తీసుకోకుండా కూడా మేము ఇందిరమ్మ గృహాలు అందరికీ పేదవాళ్లకు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా మమ్మల్ని ఆశీర్వదించే గద్దెపక్క ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని మేము గద్దెపక్క గ్రామ ప్రజలకు నమస్కారం చేస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు సర్పంచ్గా మళ్ళీ గెలిస్తే మహిళలకి మీరు ఏం అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఈ గ్రామానికి? గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో మా అరపల్లి మోహన్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక కమిటీ హాల్ మహిళా కమిటీ హాల్ కట్టడం జరిగింది. దాన్ని మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని డిస్మెటల్ అని చెప్పి కూల్చేయడం జరిగింది. మళ్ళీ కొత్తది అని నిర్మాణం చేశారు. ఇప్పటి వరకు కూడా 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు నిర్మాణం కాలేదు. మొన్న మా కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారితో ఎస్డిఎఫ్ నిధిలో ఒక 5 లక్షలు పెట్టించడం జరిగింది. ఆ పని నేనే చేస్తా అని చెప్పి అంటే ఆ పని ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేయలేదు. అటువంటి బిల్డింగ్ను మేము కంప్లీట్ చేసి మహిళలకు అది ఈ వివో బిల్డింగ్గా మార్చుతాం అనుకుంటున్నాం. రెండవది, మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇప్పించి వారి జీవనోపాధికి మేము ముందుండి నడిపిస్తామని కోరుకుంటున్నాం. బసవయ్య గారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గద్దెపక్కలో మీరు మళ్ళీ గెలిస్తే అంటే ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారా? ఎట్లా తీసుకురాగలుగుతారా మీరు? అవును, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, పైన మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. కాబట్టి వారితోటి నేను ఒక మండలాధ్యక్షునిగా ఉన్నా. ఇప్పుడు నేను ఇక్కడ సర్పంచ్గా గెలిస్తే మరిన్ని నిధులు మొన్న 25 లక్షలు కాకుండా ఇంకా గ్రామాన్ని సస్యశ్యామలంగా చేసడానికి మొత్తం ఒక 20-30 లక్షలతోటి సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి ఒక్క కులానికి కమిటీ హాలు, ఒక్కొక్క కులానికి కమిటీ హాలు కట్టేయడం జరుగుతుందని మేము మా ఎమ్మెల్యే గారితో తీసుకోవడం జరుగుతుంది. యూత్ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే యూత్ ఇక్కడ ఉన్న గద్దెపక్క గ్రామంలో యూత్ ఉంటారు కదా, వారి కోసం ఏం చేయాలనుకుంటున్నారు? కారణం యువతకు కూడా మొన్న మేము మాట్లాడడం జరిగింది. యువతతోటి కూడా మాకు అన్న ఒక జిమ్ ఏర్పాటు చేయండి ఇక్కడ, అదేవిధంగా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయండి. మేము చాలా యువత చెడుదారి పట్టకుండా ఉంటారు కాబట్టి గ్రంథాలయాన్ని, ఒక జిమ్ను, ఒక క్రీడలు మాకు హెల్ప్ చేయండి అని చెప్పి యువత కూడా కోరడం జరిగింది. వారికి కూడా సహాయ సహకారాలు మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారికి జిమ్ త్వరలో శాంక్షన్ చేపించి జిమ్ కూడా చేపిస్తా అని నేను మా గ్రామ ప్రజలందరికీ కోరుకుంటున్నా.
అదేవిధంగా వారికి గ్రంథాలయం అన్నారు, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉంటారు కాబట్టి గ్రంథాలయాన్ని ఒకటి ఏర్పాటు చేసి వారి గ్రంథాలయాన్ని కూడా వారికి కావాల్సిన నాలెడ్జ్ బుక్లు కూడా మనం సమకూరుస్తామని చెప్పి నేను ఈ గద్దబాగ గ్రామ యువతకు హామీ ఇస్తున్నా. గెలిచిన తర్వాత జస్ట్ 1 మంత్లోనే మీకు గ్రంథాలయాన్ని కూడా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి వారి తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తాను కూడా ఈ గద్దబాగ గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నా. చివరగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీరు ఇప్పుడు ఈ గద్దబాగ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? ఇప్పుడు వీళ్ళు వాళ్ళని మరి ఏం కోరుతున్నారు, మీకు ఏం ఓటేస్తే ఏం చేస్తామని చెప్తున్నారు, మీరు మీ అభ్యర్థన ఏంటి వాళ్ళకు? ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలలో ఒకటి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం అది ప్రభుత్వం అమలు చేసింది. ప్రజలందరూ మహిళలందరూ వారు వినియోగించుకుంటున్నారు. రెండవది 200 యూనిట్లు కరెంటు ప్రతి ఒక్క గృహానికి చేరింది. వారు కూడా ఎక్కడ కూడా కరెంటు కట్ చేయకుండా అప్పుడు వారు లబ్ధి పొందుతున్నారు. మూడవది ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యము అందింది, మూడవ హామీ కూడా. నాలుగవది కూడా ప్రతి ఒక్క మహిళకు ఇందిరమ్మ చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి మా గద్దబాగ గ్రామంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని నేను కాబట్టి సర్పంచ్గా పోటీ చేసిన కాబట్టి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని నేను మీదొక ప్రభుత్వం ఉండి కింద ఒక ప్రభుత్వం వేరేటైనకు ఇస్తే అది అభివృద్ధి కాదు, నిధులు రావు. కావున గ్రామ ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేసి నా కత్తెర గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నేను గద్దబాగ గ్రామ ప్రజలందరినీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో మా ఎమ్మెల్యే గారితో మాట్లాడినాం. మా దగ్గర కలవల ప్రాజెక్ట్ అనేది గత ప్రభుత్వంలో తెగిపోవడం జరిగింది. భారీ వర్షాలకు మా మత్స్య కార్మికులు చాలా చేపలు పట్టుకుంటారు కాబట్టి వారికి వాటర్ లేక చేపలు పట్టుకోలేకుంటున్నారు. వారి జీవనోపాధి కూడా మేము ఆలోచన చేసినాం. అయితే ఏదంటే అది ఒక 77 కోట్లకు టెండర్ అయింది. కాకపోతే అంతకుముందు ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కాంట్రాక్టర్స్ ఎవరు ముందుకు రావడం లేదు. మొన్న మా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి వారి కుమార్తె కవిత కూడా వచ్చి సందర్శించడం జరిగింది. తెగిపోయినాక మొన్న వచ్చి సందర్శించడం జరిగింది. అటువంటి ప్రాజెక్టు కూడా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా మినిస్టర్తో మాట్లాడి దానికి త్వరలోనే నిధులు శాంక్షన్ చేపించి శంకుస్థాపన కార్యక్రమం చేపిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అది 100% మా గద్దబాగ గ్రామ మత్స్యకారులందరికీ మరి రైతులందరికీ కూడా మేము అది త్వరలోనే చేపించడం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం. ఒకటి ఏంటంటే మొన్న మాకు వాటర్ బాయ్ లేదు. నేను 2001లో ఉన్నప్పుడు 2003లోనే బావి తవ్వడం జరిగింది. అది వాగులోనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక బావికి పక్కకు ఒక 20 లక్షలు మొన్న శాంక్షన్ చేపించడం జరిగింది ఎమ్మెల్యే గారితో. అది కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమం చేపిస్తాం. ఒకటి కాసాపూర్ గద్దబాగ రోడ్డు మధ్యలో రోడ్డామ్ ఉంటుంది. దానికి అది ఫ్లో ఎక్కువై వరద దాటడం లేక మొన్న ఒక 15 రోజులు బస్సు బంద్ అవడం జరిగింది. దానికి మేమే డ్యామేజ్ అయితే మైనర్ వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని శాశ్వతంగా ఒక బ్రిడ్జ్ చిన్న అండర్ బ్రిడ్జ్ చేపించి ఎమ్మెల్యే గారి అండదండలతో చేపించి కాసాపూర్ గద్దబాగ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరుస్తామని చెప్పి మేము కోరుచున్నాం. నన్ను గద్దబాగ గ్రామ సర్పంచ్గా కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి. మీకు ఎల్లవేళ ఉండి మీ సమస్యలకు నేను బాధ్యత తీసుకొని మీ సమస్యల పరిష్కారం చూపిస్తానని మనవి చేసుకుంటూ నా కత్తెర గుర్తుపై ఓటు వేయాలని కోరుచున్నాను.